హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చిలకలూరుపేట కదా జ్యోతి, చిలకలూరుపేటకు మా తమ్ముడు పెళ్ళికి నేను బయలుదేరుతున్నా. మా జ్యోతి రావట్లేదు, ఒక్కనే వెళ్తున్నా. అక్కడ వరకు ఎట్లా వెళ్తాను, ట్రైన్కి బస్సుకి ఎలా వెళ్తాను, ఎక్కడ స్టే చేస్తాను అవన్నీ మీకు చూపిస్తా. టైం ఎంత అవుతుంది? ఎక్కడే అయిపోతుంది టైం. టైం అయిపోతుంది. ఆల్రెడీ వికారాబాద్లో ట్రైన్ స్టార్ట్ అయిపోయిందంట. మనం ముందుగా బయలుదేరుకోవాలి. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చిలకలూరుపేట కదా జ్యోతి, చిలకలూరుపేటకు మా తమ్ముడు పెళ్ళికి నేను బయలుదేరుతున్నా. మా జ్యోతి రావట్లేదు, ఒక్కనే వెళ్తున్నా. అక్కడ వరకు ఎట్లా వెళ్తాను, ట్రైన్కి బస్సుకి ఎలా వెళ్తాను, ఎక్కడ స్టే చేస్తాను అవన్నీ మీకు చూపిస్తా. టైం ఎంత అవుతుంది? ఎక్కడే అయిపోతుంది టైం. టైం అయిపోతుంది. ఆల్రెడీ వికారాబాద్లో ట్రైన్ స్టార్ట్ అయిపోయిందంట. మనం ముందుగా బయలుదేరుకోవాలి. అది ఉంచు తీసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు మనం మన జర్నీ స్టార్ట్ చేద్దాం. బాయ్ గైస్. చెప్పు పెళ్ళికి వెళ్తున్నా అందరికి. ఓకే జ్యోతి, మనం ఇప్పుడు బయలుదేరదాం. బాయ్ బాయ్. ముందు ముందు మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం సూరారంలో బస్ ఎక్కినాము. బస్ ఎక్కి బాలనగర్ వరకు మనం ఇదే బస్సులో ప్రయాణం చేయాలి. ఇదంతా సాయిబాబా నగర్ కాలనీ, అంటే మెయిన్ రోడ్డు. ఆ నుంచి మనం ఇట్లా బయలుదేరిపోతూ ఉన్నాం. అబ్దుల్గంజ్ బస్ ఎక్కినాం. మనం సికింద్రాబాద్ బస్ ఎక్కినాం అనుకో, ఈ వైపే దిగి మళ్ళీ అటువైపు నడుచుకుంటూ వెళ్ళాలి. సో అందుకని ఏం చేసినంటే అబ్దుల్గంజ్ బస్సు కానీ, పంజాగుట్ట బస్సు కానీ, చార్మినార్ బస్సు కూడా వస్తుంది మన సూరారం నుండి. అంటే అది జీడిమెట్ల నుంచి వస్తుంది, మన గండిమేసం నుంచి వస్తుంది. దాని నుంచి ఎక్కి వెళ్ళొచ్చు. అబ్దుల్గంజ్ గిట్ల ఎక్కినాం అనుకోండి, మనము ఆ వైపుకి దిగచ్చు, అంటే బాలనగర్ ఆపోజిట్ అటు సైడ్కి. ఇప్పుడే మనం అయితే బాలనగర్లో దిగినాము. బాలనగర్లో దిగి మళ్ళీ ఇక్కడ అనంతనగర్కి వెళ్ళడానికి ట్రైన్ ఆటో పట్టుకొని వెళ్ళాలి. అప్పటికే టైం అయిపోయింది. చూద్దాము. 3:40కి ట్రైన్ ఉంది. 3:40 కల్లా మనం వెళ్తామా లేదా చూడాలి. ఇక్కడ అయితే ఆటోలు లేవు. ఏదన్నా లిఫ్ట్ అన్న దొరికితే చూడాలి, లేకపోతే చూద్దాం ఎలా అవుతుందో. ఇదేనండి, ఇక్కడ మనం ఇప్పుడు ఇందాక దిగేసినాం ఆల్రెడీ. మన బాలనగర్ చౌరస్తా చూశారు కదా. మనం అనుకున్నట్టే మన సనత్ నగర్ వెళ్ళడానికి ఒక పర్సన్ లిఫ్ట్ అడిగాను. ఆ పర్సన్ లిఫ్ట్ ఇచ్చాడు మనకు బైక్ మీద. లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోయా. అది ఇప్పుడే స్టేషన్కి రీచ్ అయినాము. తర్వాత ఇప్పుడు టికెట్ తీసుకొని, జనాలు కూడా ఎక్కువ లేరు, టికెట్ తీసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతాం. ఓకేనా? సత్తెనపల్లి వరకు అయితే టికెట్ తీసుకున్నానండి. నాతో పాటు ఈ పెద్ద ఆయనకి తెలియదంటే వచ్చాడు. బ్రిడ్జ్ పై నుంచి చూసారు, ఆ గూడ్స్ బండి మన స్టీల్ మెటీరియల్స్ వెళ్తూ ఉన్నాయి. చూడండి, పెద్ద ట్రైను, చాలా పెద్దగా ఉంది. నగర్ స్టేషన్కి అయితే వచ్చేసినాం. మనం ఇప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ వెయిటింగ్ చేస్తే 3:40కి ఏమో ట్రైన్ వస్తుంది. 3:40 నుంచి మనం ట్రైన్ పట్టుకొని సత్తెనపల్లి వరకు, గుంటూరు వరకు వెళ్ళిపోవాలి. ఓకేనా? ప్లాట్ఫామ్ మీకు వెళ్ళిపోయినాక ట్రైన్ పట్టుకునేటప్పుడు మళ్ళీ మనం చూద్దాం. ఇక్కడ లిఫ్ట్ మీద దిగాలి మనం. ఇదేనండి మన సనత్ నగర్ రైల్వే స్టేషను. చూడండి బోర్డు ఇది. ఇటు సైడ్ మన గూడ్స్ బండ్లను అవి వెళ్తూ ఉంటాయి లోడింగ్కి, అటు లోపలికి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎక్కువసేపు ఏవి ట్రైన్స్ ఆగవు. 3-4 ఎక్స్ప్రెస్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి. అటు ముందుకు వచ్చేసి భరత్ నగర్ రైల్వే స్టేషన్ ఉంటుంది, MMTS. ఆ బ్రిడ్జి దాట ఆ ట్రైన్ వస్తుంది కదా అక్కడ. ఇది ఇప్పుడు మన ట్రైన్ అయితే లింగంపల్లి దగ్గరలో ఉంది ప్రస్తుతానికి. ఇంకా లింగంపల్లి దాకా కూడా రాలేదు. మనము ఒక 240
2:30కి ఏమో బయలుదేరినాం కదా. అప్పుడు మీకు ఒక 20 మినిట్స్లో 40 మినిట్స్లో వచ్చేసినాం మనం స్టేషన్ కాడికి. మధ్యలో ఒక లిఫ్ట్ ఇచ్చారు, లిఫ్ట్ తీసుకొని వచ్చేసిన. టికెట్ తీసుకొని ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మనం వెయిటింగ్ చేస్తున్నాం. ట్రైన్ రాగానే మనం ఎక్కేసి మనం వెళ్ళిపోవాలి. ఓకేనా. ఇదే సనత్ నగర్ రైల్వే స్టేషన్. ఇంజన్ కూడా వస్తుంది, చూసారా ఇంజన్. ఇక్కడ ఎప్పుడు ఇంజన్ తిరుగుతూ ఉంటాయి ఎక్కువ. లోడింగ్ బండ్లు, అన్లోడింగ్ బండ్లు, ఇక్కడే వెహికల్స్ ఏది వచ్చినా ఏది పోయినా ఇక్కడ వస్తూ ఉంటాయి. ఒక ట్రైన్ కూడా ఎక్స్ప్రెస్ వస్తుంది చూడండి. ఎక్స్ప్రెస్లో అయితే ఎక్కువసేపు ఆగవు ఇక్కడ ఏది. ఒక 3-4 ట్రైన్లు తప్ప ఎక్కువ ఆగవు. ముంబై ఎక్స్ప్రెస్ ఉన్నది ప్రజెంట్ మాకు. కాకపోతే ఇక్కడ సనత్ నగర్లో అయితే ఆగదు. ముంబై ఇటేనండి వెళ్ళేది, ముంబై ఇటు సైడే వెళ్తుంది. సైడ్ వచ్చి మళ్ళీ మన ట్రైన్ వచ్చేసింది చూడండి. అటు నుంచి హార్న్ కొడుతుంది కదా, వచ్చే ట్రైన్ మనదే. పల్నాడు ఎక్స్ప్రెస్ అంటుంది దీన్ని. వికారాబాద్ నుంచి గుంటూరు వరకు వెళ్తుందండి ఇది. ఎంప్లాయీస్ కానీ డ్యూటీ చేసుకున్న వాళ్ళు ఎవరైనా జర్నీ చేయాలన్నా గుంటూరు ఏరియాకి ఎక్కువ దీనికే జర్నీ చేస్తారండి. ఎందుకనంటే ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కువ జనరల్ కోచ్ ఎక్కువ ఉంటాయి, దానివల్ల దీనికి ఎక్కువగా ఇష్టపడతారు అందరు ప్రయాణం చేయడానికి. ఇంకోటి ఏంటంటే ఇది మార్నింగ్ కూడా గుంటూరు నుంచి వచ్చేటప్పుడు మనకు సికింద్రాబాద్కి వచ్చేలోపు 10-10:30 అవుతుంది. అక్కడ 5 o'clockకి 5:30కి ఏమో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 4కి 3:40-4కి అట్లా ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంది. ఇది కంఫర్టబుల్గా ఉంటుంది అందరికీ. మనం సికింద్రాబాద్ దాకా వచ్చేసినాం ఆల్రెడీ. చూశారు కదా సికింద్రాబాద్ స్టేషన్. సో ఇక్కడ ఒక 10 minutes వరకు అవుతుంది. 10 minutes కూడా కాదు కానీ ఒక 5 minutes 10 minutes ఆగుతుంది అంతేనండి. ఇక్కడ కూడా చాలామంది ఎక్కుతారు. ఈ సికింద్రాబాద్ ఆగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకెక్కడ ఆగదండి. చూశారు కదా ఈ వ్యూ, మనకు సన్ రైజ్ ఎంత మంచిగా కనబడుతుందో. రౌండ్గా రెడ్గా చాలా బాగుంది, అందుకని అది రికార్డ్ చేశాను. అది నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎక్కువ స్టేషన్స్ ఏమి ఆగదండి. నల్గొండ, ఇట్లా మామూలుగా మిర్యాలగూడ, పిడుగురాల, విష్ణుపురం, సత్తెనపల్లి ఇలా ఆగుతూ వెళ్తుంది. ఇది నెక్స్ట్ ట్రైన్ అటు వెళ్తూ ఉంది కదా, అది చూశారు కదా. దీనికి అయితే అస్సలు ఖాళీ లేదు. ఇది జన్మభూమి అనుకుంటున్నా, ఇది అసలు ఖాళీ లేదు. రిటర్న్లో వస్తుంది మనకు గుంటూరు నుంచి ఇక్కడ హైదరాబాద్కి రిటర్న్లో వస్తుంది ట్రైన్. అసలు ఖాళీ లేదండి అది, చూశారు కదా. ఇంకా మన జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది సత్తెనపల్లి వరకు. మనం ఈ అటు మామూలుగా జనరల్ కోచ్లోనే ఉన్నాం మనం. ఎప్పుడు వచ్చినా మనం ఫ్రీగా మనం విండో పక్కకే సీటు మనకు దొరుకుద్ది. దాంట్లో మాత్రం ఎటువంటి తిరుగులేదు. కంపల్సరీగా సింగిల్ సీట్లోనే నేను ఎక్కువ కూర్చోవడానికి ఇష్టపడతా. ఇది అన్ని స్టాప్లు అయిపోయిన తర్వాత మనం సత్తెనపల్లి నెక్స్ట్ స్టాప్ ఇప్పుడు వచ్చేది. హై స్పీడ్ కొట్టాడండి బండి, మామూలుగా కాదు. 105, 110 వరకు కొట్టాడు స్పీడు. ఆ టైంలో నేను వచ్చి కొంచెం బయటికి వెళ్ళి రికార్డ్ చేసా. చేతిలో ఫోన్ పట్టుకున్నప్పుడు పడిపోయిద్దేమో అని అనిపించింది. ఆ గాలికి బయట నుంచి వ్యూ చూపిస్తున్నా కదా, అది చేతిలోనే పట్టుకున్నా. పడిపోయిద్దేమో అనిపించింది నాకు ఒకేసారి. ఇప్పుడు మనం సత్తెనపల్లి దిగిపోయాము ఆల్రెడీ. ఇప్పుడు చూస్తున్నది మీరు సత్తెనపల్లి రైల్వే స్టేషన్. 8 o'clock కల్లా ఈరోజు అయితే 1/2 hour ముందే తీసుకొచ్చేసిండు. 8 o'clock కల్లా సత్తెనపల్లిలో పెట్టేయండి మనల్ని. చూస్తారా ట్రైన్ వెళ్ళిపోతుంది కూడా ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ మనం బయటికి వెళ్ళిపోయి డైరెక్ట్ నర్సరావుపేట వెళ్ళాలి.
బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళిన తర్వాత చూద్దాం. వచ్చేసాం. ఇదిగో చూడండి, మనం బయటకు వచ్చిన ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండు ఒకటేనండి. సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి మనం అక్కడ ఆటో పట్టుకొని తాలూకా అంటారండి ఇక్కడ బస్ స్టాండ్ని. తాలూకా వరకు మనం ఆటోలో వెళ్ళొచ్చు. ఆటోలు ఉంటే వాక్బుల్ టూ కూడా వెళ్ళిపోవచ్చు, దగ్గరనే ఉంటుంది, పెద్ద ఇదేం కాదు. మనం కొంచెం ఎర్లీగా వెళ్ళాలి కాబట్టి నేను ఆటో ఎక్కేసాను. మ్యాక్సిమం మా అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడైతే నేను ఎక్కువ నడుచుకుంటే వెళ్తానండి. పొద్దున కానీ అంటే పొద్దున ట్రైన్కి వెళ్ళాలనుకున్నా, నైట్ వచ్చినా కూడా నేను ఎక్కువ ఆటో యూజ్ చేయను, నడుచుకుంటే వెళ్ళిపోతాయి. ఇది చూడండి, అది నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, అట్లాగా తాలూకా దగ్గరికి వెళ్ళి అక్కడ బస్సులు ఉంటాయి చాలా, అక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు. రేటు కూడా తక్కువేనండి. ఒకప్పుడు 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఈ మధ్యనే మళ్ళీ ఒక 10 రూపాయలు పెంచినట్టున్నారు. ఇప్పుడు 20 రూపాయలు తీసుకుంటున్నారు. అది చాలా రోజులు అయింది పెంచి. స్టేషన్ నుంచి తాలూకా వరకు 20 రూపాయలు తీసుకుంటారండి ఈచ్ 1 పర్సన్. ఇది చూస్తున్నారు కదా, ఇది రైలు స్టేషన్ రోడ్ అంటారు దీన్ని మొత్తం. ఇదంతా స్టేషన్ రోడ్ కిందకి వస్తుంది మనకి. తాలూకా నుంచి ఇటు స్ట్రైట్గా స్టేషన్ రోడ్కి వస్తుంది. ఈ ఎంట్రన్స్ కాడ నుంచి లెఫ్ట్కి అట్లా వెళ్తే మా అత్తమ్మ రైట్కి వెళ్తే మా అత్తమ్మ ఇల్లు వస్తుంది. ఇక్కడ సినిమా థియేటరు, ఇదంతా మెయిన్ సెంటర్ కింద వస్తుంది. మెడికల్ షాపులు కానీ ఏమైనా బట్టల షాపులు కానీ ఇక్కడ నుంచి చాలా షాప్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ వరకు వచ్చేసినాం. ఇక్కడ మాత్రం ఫుల్ రష్ ఉంటుందండి రోడ్ ఎప్పుడు చూసినా. ఇది నైట్ టైం కాబట్టి కొంచెం ఇలా ఉంది, కానీ మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట కానీ చాలా రష్. ఎటు నుంచి ఎటు వస్తారో ఎటు నుంచి ఎటు పోతారో ఎవరికి అర్థం కాదు. అవి చూసారు కదా, ఆటో వెళ్తూనే ఉంది, సడన్గా రానే వచ్చింది నేను చెప్పే లోపే. సత్తెనపల్లిలో అయితే మళ్ళీ మనం ఇప్పుడు బస్ అయితే ఎక్కాము నర్సరావుపేటకి. ఈ నుంచి మనం నర్సరావుపేటకి వెళ్ళి టైం ఉంటే మళ్ళీ చిలకలూరుపేట వెళ్ళాలి, లేకపోతే లేదు. చూడండి గైస్, ఈరోజు ట్రైన్ కూడా కొంచెం ముందుగానే వచ్చేసింది ఎర్లీగా. తినకూడదు, తినలేదు రావడం. బస్సులో చూశారు కదా ఇందాక మొత్తం ఖాళీగా ఉంది. మనం నర్సరావుపేట బండి ఆల్రెడీ బస్సు ఎక్కేసినాం. ఈ రూట్ అదేనండి, సత్తెనపల్లి టు నర్సరావుపేట, అక్కడికి వెళ్ళాలి. ఇవి నైట్లో కాబట్టి పెద్దగా ఏం కనబడదు మనకి. బస్సులో నుంచి కొంచెం అలా రికార్డ్ చేశాను, సైడ్ పొంటి ఎలా ఉంటుంది ఏంటి అని మీకు చూపించడానికి అంతే. ఓకేనా? నర్సరావుపేట అయితే మనం రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ 9 అవుతుంది అనుకుంటున్నా. టైం 9:30 అవుతుంది ఎగ్జాక్ట్లీగా. ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది మన సర్కిల్ దగ్గర. మనం నర్సరావుపేట చేరుకొని ఇక్కడ లాడ్జ్లో రూమ్ తీసుకోవడం జరిగింది. కొంచెం నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అనుకోవాలి. అది ఎట్లా పొద్దుడికి బ్రష్కి అది ఇది మనం ఏమంటారు, పొద్దునప్పుడు బ్రష్ చేసుకోవడానికి బ్రష్కి ఇట్లా తెచ్చుకుంటున్నా. ఇప్పుడే ఫుడ్ తినేసి వెళ్ళిపోతున్నాను నేను. ఏం చేస్తాం, తప్పదు మరి. ఇక్కడ మన లాడ్జ్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనం ఏ లాడ్జ్లో మనం రూమ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తింటున్నారా?
ఉంటుంది ఇక్కడే మనకు బాగా ఇదేనండి మన రూమ్ వచ్చేసి 9 చూస్తా తాళం తీస్తా. ఇది మన రూము, మనం తీసుకున్న రూము. ఉక్కపోస్తుంది. పెద్ద రెస్టారెంట్లో అయితే రేట్లు బాగుంటాయండి. సింగిల్ పర్సన్కి 2000 అన్నాడు. మనం ఉండే 4 తెల్లారి వరకు 2000 పెట్టడం అవసరం మనకి. అందుకని చెప్పేసి ఇక్కడే పక్కన ఉన్నటువంటి లాడ్జికి వచ్చిన రూమ్ తీసుకోవడం జరిగింది. రూమ్ అయితే ప్రజెంట్ బాగానే ఉంది. రేపు మార్నింగ్ ఇది రూమ్. టీవీ ఉంది కానీ పని చేయదు. ఓకేనా. ఫ్యాన్ ఉంది, తిరుగుతుంది, బెస్ట్. ఒక పెద్ద అద్దం, తర్వాత ఇక్కడ వాల్ పోస్టర్, పైన మీ వస్తువులకు మీరే బాధ్యులనే ఒక కోటేషన్. పర్లేదు, కొంచెం నీట్గానే క్లీన్గానే ఉంది, నాట్ బ్యాడ్. కొంచెం మనం ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని ఇది చేద్దాం, ఉందాం. లేకపోతే మనం నిద్ర పట్టదు తెల్లార వరకు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా నేనైతే. ఇప్పుడు పడుకొని టైం 11 దగ్గర అవుతుంది. సో ఇప్పుడు పడుకొని రేపు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మనం చిలకలూరుపేట బయలుదేరాం. ఓకేనా. బాయ్ బాయ్, గుడ్ నైట్. రేపు మార్నింగ్ కంటిన్యూ చేద్దాం వీడియో. హాయ్, గుడ్ మార్నింగ్. టైం 7 అవుతుంది. నైట్ అంతా పడుకున్నా కదా, సరిగ్గా కూడా నిద్ర లేదు. కళ్ళు చూడ ఎలా అయిపోయినాయి, ఎర్రగా అయిపోయినాయి రెడ్డే. ఓకే, మనం ఇప్పుడు త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరుతాం. మరి ఇప్పుడు స్నానం చేసుకొని స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పెళ్ళికి బయలుదేరదాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ చేద్దాం. త్వరగా ఫ్రెష్ అప్ అయిపోదాం. నేను ఫ్రెష్ అప్ అయిపోవడం జరిగింది. స్నానం చేసుకున్నాను. ఇప్పుడే స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. మన దగ్గర ఉన్నంత చలి అయితే ఇక్కడ లేదు. ప్రజెంట్ అయితే నీళ్ళు కూడా గరం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. చల్లగానే ఉంది. కూల్గా మామూలుగా ఏమంటారు, కొంచెం వేడిగా ఉంది వాటర్. అంత ఇదేం లేదు. టైం 7:39 అవుతుంది. మనం బయలుదేరిపోదాం. ఇక దువ్వెన లేదు, దువ్వెన ఉంటే పోవాలి. దువ్వెన ఉంటే చూసుకుంటూ అయిపోయాయి. ఫ్రెష్ అప్ అవడం జరిగిపోయింది కదా. దీని నుంచి మళ్ళీ మనం చిలకలూరుపేట బయలుదేరిపోయి అక్కడ పెళ్ళి చూసుకున్న తర్వాత అక్కడ నైట్ స్టే చేయాలా, ఉండాలా లేదా అనేది ఆలోచించుకున్న తర్వాత మనం నైట్ హైదరాబాద్ బయలుదేరదాం. లేదంటే ఇంకేదైనా ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ చూసుకొని ఒకేసారి బయలుదేరిపోదాం. ఇప్పుడైతే నేను ఈ రూమ్ చెక్అవుట్ చేసేస్తా. రూమ్ బయటకి అయితే వచ్చేసినాము. మనం రూమ్ బయట నుంచి మనం బయలుదేరినాము బస్ స్టాప్కి. బస్ స్టాప్ మన దగ్గరలోనే ఉంది. ఒక దగ్గర 100 మీటర్స్లోనే ఉంటుంది, ఎదురుగానే లాడ్జ్కి మనకి. ఇప్పుడు అక్కడైతే బస్సు వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేసిన తర్వాత బస్సుకి వెళ్ళిపోతాను.
చూడండి ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, టిఫిన్ చేద్దాం. ఇక్కడే అన్నమాట బస్ స్టాప్, ఆటో స్టాండ్ అన్నీ ఇక్కడే ఉంటాయి మనకి ఈ దగ్గరలోనే. మళ్ళీ చిలకలూరుపేట బయలుదేరి ఇప్పుడు బస్సు దిగి చిలకలూరుపేటకి అయితే మనం చేరుకున్నాం. బస్సు దిగాను. దిగిన తర్వాత మన కళ్యాణ మండపం ఎక్కడో తెలియదు కదా, మనకి పెట్టినటువంటి ఇన్విటేషన్లో మనం అడ్రస్ చూసుకోవడం జరిగింది. దీంతోపాటు మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. ఆ పని కోసం అని చెప్పేసి నేను ఎటు వెళ్ళాలి ఏంటి అనేది డిసైడ్ చేస్తున్నా. అదేనండి గిఫ్ట్ ప్యాకింగ్. ఆ గిఫ్ట్ ఎక్కడ తీసుకోవాలా ఏంటా అని, మన ప్లేస్ కొత్త కదా, ఆ గిఫ్ట్ కోసం వెళ్ళా. చూసారు కదా, మనం ఇక్కడ లాస్ట్కి ఒక షాప్లో మనం గిఫ్ట్ తీసుకున్నాము. తీసుకొని మళ్ళీ దాన్ని ప్యాక్ చేయించుతున్నాం. మొత్తానికైతే వచ్చేసినాం కళ్యాణ మండపానికి. ఇక్కడ చూస్తుంటే మొదటిగా చూసారుగా శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ అని ఉంది. అండ్ పైన బోర్డు, ఈ టెంట్ కూడా వేసారు. ఇటు నుంచి ఇది ఒకటి వాళ్ళ ఫ్లెక్సీ బోర్డు, ఎవరైనా పెళ్ళికి వచ్చే వాళ్ళు చూడడానికి, వాళ్ళకు ఈజీగా గుర్తుపట్టడానికి. ఎంట్రన్స్లోకి వెళ్తూ ఉంటే అది అప్పుడే ఇంకా అవన్నీ డెకరేషన్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మనమే వచ్చామండి, ఇంకెవరు రాలేదు. డెకరేషన్ చేస్తూ ఉన్నారు నేను వచ్చేవారికి. అది చూసారు కదా, హాల్లో ఎవరు లేరు. అందరికన్నా ముందు నేనే వచ్చాను. సో మనమే ముందుగా వచ్చాం కాబట్టి నేను ఫస్ట్ వాళ్ళకైతే ఫోన్ చేద్దాం అనుకున్నాం. మా వాళ్ళకి ఎందుకులే, వాళ్ళు బిజీగా ఉంటారు, మనం ఫోన్ చేయడం ఎందుకు, ఎలాగో మండపానికి చేరుకున్నాం కదా, అలా కూర్చుందామని కూర్చుండిపోయాను. ఇంకా పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. కాసేపటి తర్వాత, అంటే నేను వచ్చిన ఒక 1 hour 2 hours తర్వాత పెళ్లి కూతురు పెళ్లి పిల్లగాడు ఇట్లా వచ్చారు. స్టేజ్ మీద మీరు చూస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు పెళ్లి ఎంజాయ్ చేసేయండి. కొద్ది సమయం కెమెరా వాళ్ళు అలాగే మిగతా వాళ్ళందరూ నిశ్శబ్దంగా సహకరిస్తే త్వరగా యొక్క కార్యక్రమం విద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం.
వచ్చి